ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. అల్పకాలిక సుఖ సాధనాలను ఉపయోగిస్తూ లేదా చూస్తూ ఎలా భావించాలి? అల్పకాలిక సుఖ సాధనాలను ఉపయోగిస్తూ లేదా చూస్తూ ఎలా భావించాలి? జవాబు: సాధనాలు వినాశి, సాధన అవినాశి. సాధనాలు వినాశి, సాధన అవినాశి. లేదా సాధన నిర్మాణానికి ఆధారము, సాధన నిర్మాణానికి ఆధారము కనుక సాధనాలకు మహత్వం ఇవ్వకండి. కనుక సదా ఇలా భావించండి, నేను సిద్ధి స్వరూపాన్ని, సాధనాల స్వరూపాన్ని కాను. సాధన సిద్ధిని ప్రాప్తి చేయిస్తుంది. సాధనాలు అనేవి వినాశి, సాధన అనేది అవినాశి. సాధన నిర్మాణానికి ఆధారము. సాధన ఏదైతే ఉందో అది నిర్మాణానికి ఆధారము కనుక సాధనాలకు మహత్వం ఇవ్వకండి, సాధనాలకు మహత్యము ఇవ్వకండి. సదా ఇలా భావించండి, నేను సిద్ధి స్వరూపాన్ని, నేను సిద్ధి స్వరూపాన్ని, సాధనాల స్వరూపాన్ని కాదు. సాధన సిద్ధిని ప్రాప్తి చేస్తుంది. సాధన ఏదైతే ఉందో, సాధన అంటే మనం చేసే పురుషార్థం. మన పురుషార్థం ఎప్పుడు కూడా సాధనాలకు అతీతంగా ఉండాలి, సాధనాలపై ఆధారపడి ఉండకూడదు అని బాబా చెప్తున్నారు. సాధనాలు వాడుకున్నా కానీ దానిపైన అది లేకున్నా కానీ మేము సాధన చేస్తాము అనే విధంగా ఉండాలి మన స్థితి. నెక్స్ట్ పాయింట్, సాధనాల కంటే ముందుగా బాబా దగ్గరికి ఏది చేరుతుంది? సాధనాలు సాకార రూపంలో ఒక చోటు నుండి మరొక చోటికి పంపవలసి ఉంటుంది. సంకల్పము ఒకేసారి పరంధామంలో ఉన్న శివపరమాత్మ దగ్గరికి చేరుకుంటుంది. అది కూడా మనసుతో చేస్తేనే చేరుతుంది. పైకి చూపించడానికి చేసే ఆ సంకల్పం భగవంతుని వద్దకు చేరదు, ప్రాప్తి కూడా రాదు. బాబా చెప్తున్నారు, సాధనాల కంటే ముందుగా బాబా దగ్గరకు ఏమి చేరుతుంది అంటే, సాధనాలు సాకార రూపంలో ఒక చోటు నుండి మరొక చోటికి పంపవలసి ఉంటుంది. సాధనాలు అనేవి ఈ స్థూల లోకం వరకే పరిమితం. సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూల లోకం వరకే పరిమితము. ఒక చోటు నుండి ఇంకో చోటికి చేరుకుంటాయి. మరి లారీలను, బండ్లను, లేకుంటే ఏరోప్లేన్ను మనము సాధనాలను ఒక చోటు నుండి ఇంకో చోటు చేరుకుంటాయి. మరి బాబా వద్దకు ఏం చేరుకుంటుంది? మనం చేసే సంకల్పం చేరుకుంటుంది. మన మనస్సు నుండి ఉత్పన్నమయ్యే సంకల్పాలు అవి బాబా వద్దకు చేరుకుంటాయి. బాబా చాలాసార్లు చెప్పారు, మీరు ఏ సంకల్పం చేస్తున్నారో అది నా వద్దకు చేరుకుంటాయి. నా దగ్గర టీవీ ఉంటుంది, మొత్తం నేను ఆన్ చేయగానే మీరు ఏమేమి సంకల్పం చేశారో, ఏం విధంగా ప్రవర్తించారు అనేది పూర్తిగా దాంట్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది అని బాబా చాలాసార్లు చెప్పారు. అది మనం చేసే సంకల్పం బాబా వద్దకు చేరుకుంటుంది. మొదటిగా అది మన మనసుతోనే మనం మనస్పూర్వకంగా చేస్తేనే చేరుకుంటుంది. ఏదో పైకి నటిస్తే మాత్రమో అది దాన్ని చేర్చుకోదు, మరి ప్రాప్తి కూడా రాదు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, విశ్వ పరివర్తన ఎందుకు ఆగి ఉంది? విశ్వ పరివర్తన ఎందుకు ఆగి ఉంది? జ్ఞానియోగి ఆత్మల పాత స్వభావ సంస్కారాలు దైవీ సంస్కారాల రూపంలో పరివర్తన అయ్యేంత వరకు ఆగి ఉంటుంది. మనం యథార్థంగా భగవంతుని యొక్క శక్తులు ప్రాప్తులు పొందకపోతే పొందే వరకు వినాశనము విశ్వ పరివర్తన ఆగి ఉంటుంది. కానీ తప్పక పొందుతాము సమయానుసారము. బాబా చెప్తున్నారు, మనము ఎంతవరకు అయితే జ్ఞానియోగి ఆత్మను ఎంతగా మనము జ్ఞానయోగం నేర్చుకుంటూ మనలో మన స్వభావ సంస్కారాలు ఎంతవరకు అయితే దైవీ సంస్కారాలు పరివర్తన అవుతూ ఉంటుందో అప్పటి వరకు ఈ వినాశనం అనేది స్టార్ట్ కాదు. మనం పరివర్తన అయిపోతేనే అది వినాశనం అనేది స్టార్ట్ అవుతుంది అని బాబా చెప్తున్నారు. మనము యథార్థంగా భగవంతుని శక్తులు ప్రాప్తులు పొందకపోతే పొందే వరకు వినాశనం పరివర్తన ఆగి ఉంటుంది. ఎంతవరకు మనం పొందమో అంతవరకు వినాశనం కూడా ఆగి ఉంటుంది. కాబట్టి మనము సమయానుసారం అందుకే బాబా చెప్తారు, సమయం కంటే ముందే మీరు పరివర్తన కావాలి అని బాబా చెప్తారు. కాబట్టి మనం తప్పక పురుషార్థం చేసి మనము ముందుకు వెళ్ళాలి. బాబా చెప్పినట్టుగా మనం పరివర్తన కావాలి, సంపూర్ణంగా పవిత్రంగా కావాలి. కానీ తప్పక పొందుతాము అని సమయానుసారము. అచ్చా, ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను జ్ఞాని యోగి ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా మననం చేస్తూ ఉండాలి. అలాగే చాట్లో కూడా ఎప్పటికప్పుడు మార్కులు వేస్తూ ఉండండి. సరేనా? అచ్చా, ఓం శాంతి.